75 రోజులు. ఈ ఒక్క సంఖ్య ఈ సీజన్లో చాలా మంది రైతుల ఆదాయాన్ని మార్చేయొచ్చు. ఎందుకంటే వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు, నీరు ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ రైతు మాత్రం పంట వేయాల్సిందే. అలాంటి సమయంలో తక్కువ నీటితో కేవలం 75 రోజుల్లో కోతకు వచ్చే పంటలను ఎంచుకుంటే నష్టం తగ్గుతుంది, అలాగే ఆదాయం కూడా త్వరగా చేతికి వస్తుంది. కానీ అందరికీ ఒకే పంట సరైన ఎంపిక కాదు. మీది వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతం అయ్యుండి ఎర్ర నేల లేదా ఇసుక నేల అయితే పెసర అద్భుతమైన ఎంపిక. 60 నుంచి 70 రోజుల్లోనే కోతకు వచ్చి తక్కువ నీటితో మంచి దిగుబడిని ఇస్తుంది. అదే నల్లరేగడి నేల అయితే మినుములు రైతుకు మరో మంచి అవకాశం. 70 నుంచి 75 రోజుల్లో పంట సిద్ధమై తక్కువ కాలంలోనే పెట్టుబడిని తిరిగి తీసుకొచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది. ఎండ ఎక్కువ, నీటి లభ్యత తక్కువ అయినా నిలబడే పంట కావాలంటే నువ్వులు అద్భుతమైన ఎంపిక. సుమారు 75 రోజుల్లో కోతకు వచ్చి తక్కువ వర్షాలతో కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. చివరిగా వర్షం ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా రైతుకు ధైర్యం ఇచ్చే పంట సజ్జలు. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి, 65 నుండి 75 రోజుల్లో కోత. అందుకే ఈ మధ్య చాలా మంది రైతులు సజ్జల వైపు మల్లుతున్నారు. గుర్తుంచుకోండి, ఈ సీజన్లో గెలిచేది ఎక్కువ నీరు ఉన్న రైతు కాదు, పరిస్థితులకు తగ్గట్టు సరైన పంటను ఎంచుకున్న రైతు. ఇలాంటి మరిన్ని వ్యవసాయ సూచనల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.